హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నారాయణ తెలుగు టెలివిజన్. సో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజకీయ పందాన్ని, ఆయన రాజకీయ వ్యూహాల్ని, ఆయన రాజకీయంగా ఆయన యొక్క పద్ధతుల్ని మార్చుకోబోతున్నారా అంటే అవుననే సమాధానమే వినపడుతూ ఉంది. సో, ప్రధానంగా ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా, అదేవిధంగా ఒక ముఖ్యమంత్రిగా దాదాపు 15 సంవత్సరాల సమయం అనేది ఒక రాజకీయ నాయకుడిగా ఆయన గడపడం జరిగింది. సో, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం కానీ, ఆయన రాజకీయ విధానాలు కానీ చాలా స్పష్టంగా ప్రజలకు తెలిసింది. అయితే నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మాటలను చూస్తే కనుక ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క రాజకీయ వ్యూహాన్ని, రాజకీయ పందాన్ని మార్చుకోబోతున్నారా అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో, ప్రధానంగా ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ఈ నెల 24వ తారీఖున ఢిల్లీలో ఒక ధర్నా అనేది చేపట్టారు. సో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో రాష్ట్రంలో దాడులు, విధ్వంసాలు జరుగుతున్నాయి. సో, శాంతి భద్రతలు అనే లోపం అనేది జరుగుతుంది. సో అని చెప్పేసి ఢిల్లీ స్థాయిలో ఆయన ఒక ధర్నాకి పిలిపించారు. 24వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారి స్వయంగా ఆ ధర్నాలో పాల్గొనబోతున్నారు. అదేవిధంగా ఈ 45 రోజుల్లో కూటమి పరిపాలనలో జరిగిన దాడులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా ఆ ధర్నాలో ప్రదర్శించబోతున్నారు. సో, ఈ సందర్భంగా ఈ సమావేశానికి సంబంధించి ఢిల్లీలో ధర్నాకి సంబంధించి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. ఒకే ఒక్క మాట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మారబోతున్నారా అనే దానికి సంకేతంగా నిలిచింది. ఒకే ఒక్క మాట అనేది పెను సంచలనం సృష్టించింది. ఏంటి ఆ మాట అంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజకీయ జీవితంలో ఇంతవరకు అనని మాట, ఎవరైతే మనతో కలిసి వస్తారో ఆ పార్టీలను కూడా ఈ ధర్నాకి ఆహ్వానిద్దాం అనే ఒకే ఒక్క మాట అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లో కూడా పెను సంచలనమైంది. ఎందుకంటే ఆ మాట అనేది అంత పవర్ఫుల్గా ఎందుకు ఉంది అంటే, యాక్చువల్గా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంది ఎన్డీఏ ప్రభుత్వం. సో, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా యాక్చువల్గా వాళ్ళు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసింది, మేనిఫెస్టో ప్రిపేర్ చేసింది, ఎలక్షన్స్లో జనాల్ని ఓట్లు అడిగింది కూడా మొత్తం ఎన్డీఏ కూటమి మీదే అడిగారు. ఈరోజు ఎన్డీఏ కూటమి మీదే జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయింది కూడా ఎన్డీఏ కూటమి తరఫునే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. సో, ఆ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామ్యం ఉంది, జనసేన భాగస్వామ్యం ఉంది, తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యం ఉంది. కాకపోతే తెలుగుదేశం పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయి అంతే. అయితే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఎన్డీఏ నడుపుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. సో, ప్రధానంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఒక్క మాట, ఎవరైతే కలిసి వచ్చే రాజకీయ పార్టీలు ఉన్నాయో వాళ్ళని కూడా కలుపుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఢిల్లీ వేదికగా ఆ పార్టీలతో కలుస్తామని చెప్పేసి అన్న ఒక్క మాట అనేది దేశ రాజకీయాల్లో ఒక సంచలనం సృష్టించబోతుంది. సో, ప్రధానంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ధర్నాకి ఎవరైతే కలిసి వస్తారో వాళ్ళకి ఆహ్వానిస్తామంటే దాని అర్థం ఏంటి? ఎట్లాగూ ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, బీజేపీ కానీ దాని మిత్రపక్షాలు కానీ వచ్చే అవకాశం లేదు. ఇంకా అవకాశం ఉంది అలా ఓన్లీ ఇండియా కూటమే. ఆ ఇండియా కూటమిని లీడ్ చేస్తున్నటువంటి ప్రధాన కాంగ్రెస్ పార్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ప్రధాన కాంగ్రెస్ పార్టీ ముందుకు రాకపోతే కనుక మిగతా పార్టీలు కూడా వచ్చే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో, కాబట్టి ఏంటంటే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి అడుగులు అనేది ఢిల్లీ వేదికగా 2029 ఎలక్షన్కి సంబంధించి మొదలు పెట్టబోతున్నారు. సో, ఆ ఎలక్షన్కి సంబంధించి 2029 రాబోయే ఎలక్షన్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఆయన ఏంటంటే ఇదివరకులాగా నేను ఎవరితో కలవను, నేను ఇంకొకరితో పొత్తులనే ఉండవు అనే అంశాన్ని కంప్లీట్గా పక్కన పెట్టినట్టుగా కనపడుతుంది. ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతారో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆ పార్టీలన్నీ కూడా కలుపుకుపోవాలి అని చెప్పేసి ఆయన స్పష్టంగా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో, ప్రధానంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదటిసారిగా ఢిల్లీ వేదికగా ఆయన కలవటానికి కాంగ్రెస్ పార్టీకి కూడా అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అవకాశాన్ని తీసుకుంటుందా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్నేహహస్తం ఇస్తుందా, ఏం జరుగుతుంది అనేది రేపు 24వ తారీఖే తేలబోతుంది. అయితే ప్రధానంగా ఈ నిర్ణయం వెనుక జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వేదికగా 24వ తారీఖు చేయబోతున్న ధర్నాకు సంబంధించి ఆయన పర్టికులర్గా చెప్పకపోయినప్పటికీ కూడా కలిసి వచ్చే పార్టీలు అంటే ఎన్డీఏ తరఫున ఎవరు వచ్చే అవకాశం లేదు. కేవలం ఇండియా కూటమి తరఫునే వచ్చే అవకాశం ఉంది. ఇండియా కూటమిలో ప్రధాన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి లీడ్ చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో, కాంగ్రెస్ పార్టీని ప్రధానంగా ఆయన స్నేహహస్తం అందించినట్టుగానే భావించాలి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహంలో మార్పులు చేసుకున్నట్టుగానే గమనించాలి. దీని కారణాలు ఏంటి, దీని వెనకాల ఏం జరిగింది, దీని వెనకాల జరిగిన అత్యంత కీలకమైన విషయాలు 2 అంశాలుగా
కనపడుతున్నాయి. ఒకటేంటంటే 2024 ఎలక్షన్స్. 2024 ఎలక్షన్స్లో ఎన్డీఏ కూటమి ప్రధానంగా బీజేపీ అనేది 400 పార్లమెంటు స్థానాలకు టార్గెట్గా ఎన్నికల బరిలో దిగింది. కానీ అనూహ్యంగా మిత్రపక్షాల సపోర్ట్ లేకుండా మిత్రపక్షాల సపోర్ట్ లేకుండా గవర్నమెంట్ను ఫామ్ చేయలేని పరిస్థితిలోకి బీజేపీ వెళ్ళింది 230 స్థానాలతోటి. అంటే 294 స్థానాలు ఖచ్చితంగా ఖచ్చితంగా గెలిచి ఉంటే సింగిల్గా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసేది. కానీ ఇక్కడ అత్యంత కీలకంగా ఏమైందంటే 230 స్థానాలకే 400 టార్గెట్ పెట్టుకున్న బీజేపీకి 230 స్థానాలకే పరిమితమైంది. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం అనేది ఏర్పడాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. సో అదేవిధంగా 2024 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 5 రాష్ట్రాల్లో సుమారు 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా దాదాపు 10 స్థానాలు ఇండియా కూటమి గెలుచుకుంది. సో ఐ థింక్ నేను అనుకోవడం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి అంచనా ఏంటంటే 2029లో ఎన్డీఏ బాగా వీక్ అయ్యే అవకాశం ఉంది. బీజేపీ ప్రభుత్వానికి బీజేపీ అనేది ఇంకొంచెం బలం తగ్గిపోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా 2029లో రాబోయే ఎలక్షన్స్లో ఇండియా కూటమి అనేది అత్యంత బలంగా ఉండబోతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఒక అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తుంది. సో కాబట్టి ఏంటంటే ఆ రోజున మళ్ళీ కూడా ఒకవేళ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా కానీ కేంద్రంలో కనుక వ్యతిరేక పరిస్థితులు కనుక ఉంటే కనుక ఇక్కడ ప్రభుత్వాన్ని అతి కష్టం మీద నడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనే ఉద్దేశానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినట్టు కనపడుతుంది. అదేవిధంగా ఆల్రెడీ అక్కడ మనం తెలంగాణలో కేసీఆర్ గారిని చూస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీని చూస్తున్నాం. ఇటుపక్క బీజేపీకి వ్యతిరేకంగా ఉంది, అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది. సో అటుపక్క స్టేట్లో సెంటర్లో ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా బీఆర్ఎస్కి ప్లస్ అయ్యే అవకాశం కనపడట్లేదు. సో అట్లాంటప్పుడు ఏంటంటే రాష్ట్రంలో కొన్ని ప్రయోజనాలు అనేవి మిస్ అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి ఏంటంటే ఈ సమస్య అనేది భవిష్యత్తు రోజుల్లో రాకుండా ఒకవేళ రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ కూడా స్టేట్ లెవెల్లో పార్టీని బతికించుకోవడానికి, కార్యకర్తలను బతికించుకోవడానికి, నాయకుల్ని మనుగడకి ఇబ్బంది లేకుండా ఏంటంటే సెంట్రల్ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి పట్టు సాధించుకోవాలనుకుంటున్నారు. అదేవిధంగా దానికి సంబంధించి ఏంటంటే సో మిగతా విషయాలన్నీ కూడా గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ మిగతా విషయాలను అన్నీ పక్కన పెట్టి సో పార్టీ మనుగడ కోసం పార్టీ యొక్క భవిష్యత్తు కోసం ఏంటంటే ఖచ్చితంగా ఇండియా కూటమితోటి స్నేహం చేయడానికి కూడా సిద్ధపడినట్లుగా ఈరోజు పార్లమెంటరీ పార్టీ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను బట్టి మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిలో వచ్చిన భారీ మార్పు అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన కొన్ని లైన్స్ తీసుకున్నారు. మాట తప్పను, నేను ఒక మాట ఇచ్చానంటే నిలబడతాను, సో దొంగ హామీలు ఇవ్వను, ఇట్లాంటి ఒక ఫండమెంటల్ రూల్స్ అనేవి కొన్ని పెట్టుకున్నారు. వేరే పార్టీతో పొత్తులు పెట్టుకోకూడదు, ఇట్లాంటి కొన్ని రూల్స్ పెట్టుకున్నారు. సో ఈ రూల్స్ వల్ల భవిష్యత్తులో అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క రాజకీయ పందాన్ని, రాజకీయ వైఖరిని మార్చుకోవడానికి సిద్ధపడినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయి ఇన్ని సంవత్సరాల అనుభవాల్లో, దాదాపు 15 సంవత్సరాల రాజకీయ అనుభవంలో పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా, ఎందుకంటే అధికారాన్ని కోల్పోయిన తర్వాత మన మీద అధికారంలో ఉన్నప్పుడు మన మీద చాలా వ్యతిరేకతలు, అదే కోపాలు, తాపాలు చాలా ఉంటాయి. సో ఈ వ్యతిరేకత మొత్తాన్ని ఏంటంటే అధికారం కోల్పోయిన తర్వాత తీవ్రంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఇది ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిస్థితి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. సో ఈ పరిస్థితి నుంచి బయటపడాలి అంటే, లేదా ఈ పరిస్థితి భవిష్యత్తు రోజుల్లో నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఢిల్లీ స్థాయిలో ఒక అండాదండ అనేది ఖచ్చితంగా ఉండాల్సిన పరిస్థితి. 2029లో ఆల్రెడీ జరుగుతున్న 2024 ఎలక్షన్స్లో, అదేవిధంగా 2024 ఎలక్షన్స్ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ బలం ఎన్డీఏ కూటమి యొక్క బలం అనేది తగ్గుతున్నట్టుగా స్పష్టంగా కనపడుతూ ఉంది. కాబట్టి సో ఇండియా కూటమి అనేది 2029లో కనుక అధికారంలోకి వస్తే ఆ ఇండియా కూటమిలో జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పాత్ర పోషించడానికి అనుకూలంగా గ్రౌండ్ని ప్రిపేర్ చేసుకుంటున్నారా అని కూడా ఖచ్చితంగా స్పష్టంగా అర్థమవుతుంది. సో రాజకీయ పరంగా జగన్మోహన్ రెడ్డి గారి పందాలో, జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిలో మాత్రం ఖచ్చితమైన మార్పు అనేది కనపడుతూ ఉంది. పార్లమెంటరీ పార్టీ సమావేశంలో అది చాలా స్పష్టంగా బయటపడింది. సో చూడాలి రాబోయే రోజుల్లో రాజకీయంగా ఇటుపక్క కూటమి తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల అనుభవం ఉంది. సో వీళ్ళిద్దరికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలని చంద్రబాబు నాయుడు గారు ఎలా ఫేస్ చేయబోతున్నారు, ఎలా ఎదుర్కోబోతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం అనేది ఫలించేనా లేదా చూడాలి. రెండవది అత్యంత కీలకంగా ఏంటంటే ఇటుపక్క ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీ తరఫున రాష్ట్ర అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలామె. సో వీళ్ళిద్దరికీ కూడా పడని పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్
పార్టీ అనేది రేపు 24 తారీఖున ధర్నాకి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలుపుతుందా లేదా, అసలు ఏం జరగబోతుంది అనేది ఢిల్లీ వేదికగా ఒక పెద్ద పిక్చర్ అనేది ఆవిష్కరించబడుతుంది 24వ తారీఖున. వేచి చూడాల్సిన పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్.